హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు. ఈరోజు వీడియో వచ్చి దొండకాయ కర్రీ అండి. ఉల్లిపాయతో కొత్తగా చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇంటిల్లపాది చాలా ఇష్టపడ్డారనమాట. ముందుగా నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. 6 పచ్చిమిర్చి ఎండుమిర్చి 3 పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. ఇది బాగా యాగనివ్వకూడదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకుంటే చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత నేను ముందుగా ఉల్లిపాయలను చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ పట్టాను. ఇలా మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టి దొండకాయలు వేగాయండి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా పేస్ట్ని వేసి మొత్తం కలుపుకోవాలి. ఒక చిన్న అరగ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 స్పూన్లు వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికినిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ కారంతో దొండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్